కథా శీర్షికలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆణికాడు. రచన మాదిరెడ్డి సులోచన గారు. ఈ కథ జ్యోతి మాసపత్రికలో 1978లో ప్రచురింపబడింది. కథ చూశాక అందరూ తప్పకుండా లైక్ చేయండి. మరి సమత అశాంతిగా అటు ఇటు దొర్లుతోంది. ఆమె 20 ఏళ్ల జీవితంలో ఏనాడు ఎరగనంత బాధ మనసును తొలిచేస్తోంది. నాన్న, ఏదో ఒకటి నిర్ణయించి ఆచరించు అని ఆజ్ఞాపించడే అనుకుంది పదే పదే. సమూ, విషయమంతా విన్నావు కదా, మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తల్లి అన్నాడు. తన భవిష్యత్తు తాను నిర్ణయించుకోలేకపోతోంది. స్వేచ్ఛలో ఇంత మదనం ఉంటుందని తనకి ఏనాడూ తెలియదు. లేచి మెల్లగా బయటకు వచ్చింది. పక్క గదిలో తమ్ముడు క్రాంతికుమార్ పాఠం చదువుకుంటున్నాడు. జగన్పై విపరీతమైన కోపం వచ్చింది. మోసకాడు అనడానికి మనసు అంగీకరించలేదు. ఏమనాలి? ద్రోహి కాదు. సార్, ఆణికాడు అంటే ఏంటి సార్? క్రాంతికుమార్ అడిగాడు. ఆణికాడు అంటే మర్మం ఎరిగిన వాడు సార్ జవాబు విన్నది సమత. అవును, జగను ఆణికాడు అని అనవచ్చు. తండ్రి బలహీనతలన్నీ ఎరిగినవాడు, అందుకే అంత సాహసం చేశాడు. అద్దాల మేడలో ఉండేవాడు ఇతరులపై రాళ్ళు రువ్వకూడదు అన్న సామెత ఉండనే ఉంది. మెల్లగా కిందకొచ్చింది. హాల్లో పేపర్ చదువుతున్న శ్రీపతి కూతుర్ని చూసి నవ్వాడు చిన్నగా. రాసము, కూర్చో. ఏ నిర్ణయించుకున్నావు? ఇంకా నోట్లోని మాట నోట్లోనే ఉండిపోయింది. నాకేం తొందర లేదమ్మా, జగన్ తండ్రి మళ్ళీ ఫోన్ చేశాడు అన్నాడు. వేరే సంబంధం చూసుకోమని నాన్న. సమూ ఆశ్చర్యంగా, ఆనందంగా, అపనమ్మకంగా చూశాడు. అవును నాన్న, రేపు ఇలాంటివే జరిగితే అల్లుడని ఊరుకుంటారు, తలెత్తుకొని తిరగలేరు. హృదయపూర్వకంగా అంటున్నావా సమూ? అవును నాన్న, మీ పరువు ప్రతిష్టలే పోతాయి. నా జీవితమే పణంగా పెట్టాల్సి వస్తుంది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళల్లో అన్వేషణ, ఆమె కళ్ళలో అచంచలమైన ఆత్మాభిమానం. నేను నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. కూతుర్ని దగ్గరగా తీసుకుని నుదురు ముద్దు పెట్టుకున్నాడు శ్రీపతి. ఫోన్ చెయ్యండి నాన్న అన్నదే కానీ అక్కడ నిలబడి సంభాషణ వినలేకపోయింది. 3 సంవత్సరాల అనుబంధం ఒక్క క్షణంలో తెగిపోబోతోంది. ఏం తోచని దానిలాగా పైకి వెళ్ళిపోయింది. తమ్ముడు గొంతే వెంటాడుతోంది. ఆణికాడు అని మర్మం ఎరిగినవాడు. ఆణికాడు మర్మం ఎరిగినవాడు. మెల్లగా లేచి పిట్టగోడ దగ్గరగా వచ్చింది. ఆమె కళ్ళ ముందు జగన్ రూపం మెదిలింది. ఎంత అందమైన రూపం! దాని వెనక ఎంత అల్పమైన ఆలోచనలు! 6 అడుగుల ఎత్తు మనిషి, నొక్కుల జుట్టు, సూదంటు రాళ్లలాగా మెరిసే కళ్ళు, చిలక ముక్కలాగా కొనదేలిన కాస్త ముందుకు వంగిన ముక్కు, చక్కని శరీర ఛాయ. ఆలోచనలు గతాన్ని స్పృశించాయి. ఆ రోజు తను హోంవర్క్ చేసుకుంటోంది. అక్కయ్య, అమ్మ అవధాని గారింటికి పేరంటానికి వెళ్ళింది. అక్క, నాన్నగారు నేను కాఫీ చేయమంటున్నారు. క్రాంతికుమార్ హడావిడిగా వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. సమత కిందకొచ్చి కాళ్లకు బ్రేకులున్నట్టు టక్కున ఆగిపోయింది. అందంగా, ఆకర్షణీయంగా ఉన్న యువకుడు నిల్చున్నాడు. రామ్మ, నా కూతురు సమత. జగన్మోహన్ అని మనకు దూరపు బంధువు పరిచయం చేశాడు. నమస్కరించింది. నమస్తే అన్నాడు తల ఒక పక్కకు ఊగిస్తూ. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సమత కాఫీ తెచ్చింది. కాఫీ తాగి జగన్మోహన్ వెళ్ళిపోయాడు. శ్రీపతి గారు ఓ ఇండస్ట్రియల్ ఎస్టేట్కు డైరెక్టర్, పార్ట్నర్ కూడాను. అతనికి సమత, క్రాంతి కుమార్ ఇద్దరే సంతానం. సమత పెరిగింది. అందరూ మా అమ్మాయికి డాక్టర్, ఇంజనీరు, కలెక్టర్ కావాలని అనుకుంటే దానికి విరుద్ధంగా ఉంటాయి శ్రీపతి గారి అభిప్రాయాలు. నాకేం పెద్ద పెద్ద ఆశలు లేవండి. నాకు చేదోడు వాదోడుగా ఉండే కుర్రాడు, మా సమత అభిప్రాయాలు గౌరవించేవాడైతే చాలు, భేదవాడైనా పర్వాలేదు అనేవాడు. ఆ జగన్మోహన్ ఊహించలేకపోయింది. తీయని ఊహలు ఆమెని వివసురాల్ని చేశాయి. రాత్రి తండ్రికి పత్రిక ఇద్దామని వెళ్ళి టక్కున ఆగిపోయింది సమత. మా జయమ్మ కొడుకుని పంపింది సుశీల. కుర్రాడు అందంగా చురుగ్గా ఉన్నాడు. ఏం జయమ్మ,
భర్త అందంగా లేడు, బుద్ధే అల్పమైంది, లంచాలకు మరిగి ఉద్యోగం పోగొట్టుకున్నాడు, అయినా మనకెందుకు అన్నదామె. అదేం మాట? అప్పా చెల్లెళ్ళ మనుషులు మనం ఆదుకోకపోతే ఎలా? నా చేతి కింద ఒక మనిషి కావాలి. నాకు తెలుసండి, నచ్చితే సమతను. అక్కడే ఆగు. మనకు అభిప్రాయాలు ఉండగానే సరే, అమ్మ ఇష్టమేమో. సమతకు తండ్రికి అప్పటికప్పుడే నమస్కరించాలి అని అనిపించింది. పిల్లల అభిప్రాయాలకు విలువనిచ్చే వాళ్ళెవరు ఈ కాలంలో? పేపర్ అక్కడే ఉన్న స్టూల్ మీద పడేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ శ్రీపతికి కార్యదర్శి అయ్యాడు. అతని కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యతగా భావించి ఊరికి దూరంగా తన పేరిట ఉన్న 200 గజాల స్థలంలో రేకుల షెడ్ వేసి పౌల్ట్రీ ఫామ్ పెట్టించాడు. జగన్ తర్వాత 3 పిల్లలను కాలేజీ బడులలో చేర్పించాడు. 1 సంవత్సరం తిరిగేసరికి ఆర్థికంగా బాగా పుంజుకున్నాడు జగన్. తండ్రి సోమశేఖర్ ఒకనాడు ఉదయం మేడమెట్లపై సర్ఫ్ పొడి కాసింత చల్లి కడుగుతోంది సమత. జారుతుంది, జాగ్రత్త అమ్మా, తండ్రి హెచ్చరించాడు. పర్వాలేదు నాన్న అన్నది. 2 నిమిషాల తర్వాత శ్రీపతి మాటలు తదాస్తు అన్నట్టు జారింది. కాలో చెయ్యో విరుగుతుందని కళ్ళు మూసుకుంది. కానీ బలమైన కౌగిట్లో బందీ అయి గాల్లో లేచింది. అరుద్దామన్నా నోరు రాలేదు. సోఫాలో పడుకున్నాక మందంగా మృదువుగా వినిపించిన కంఠం పోల్చుకుంది. భయపడుతున్నారా సమత? ఏమైంది? సుశీలమ్మ వచ్చింది. మీ అమ్మాయి సబ్బునీళ్లు చల్లి నడవగలనా అని ప్రాక్టీస్ చేసింది, పట్టు తప్పింది అంతే. నవ్వుతున్నాడు జగన్. కళ్ళు విప్పి లేచి కూర్చుంది. అతను అల్లరిగా నవ్వాడు. తను మూతి ముడిచింది. ఆ తర్వాత ఇద్దరు చాలా సన్నిహితులు అయ్యారు. సినిమాలకి షికార్లకి తిరగడమే కాకుండా శ్రీపతి శరీరంలో ఒక భాగంలాగా తయారయ్యాడు జగన్. పెద్దలు అంగీకరించకపోతే భయపడేవారేమో. పెద్దలు ఇష్టపడిన వరుడు, అందుకే మరింత చేరువ అయ్యాడు. మామయ్య, నేను సమత సినిమాకి వెళ్తున్నాం. అలాగే వెళ్ళండి, నవ్వుతూ అనుమతించేవాడు. పెళ్ళయ్యాక ఎటు తిరుగుతారు? ఇప్పటి నుంచే అంత స్వేచ్ఛగా తిప్పకుంటేనే సుశీలమ్మ అనేది. జగన్, క్రాంతి ఇద్దరు కొడుకులే నాకు తన్మయత్వంలో చెప్పేవాడు. సినిమా నుండి హోటల్కి వెళ్ళి భోజనం తక్కువ, కబుర్లు ఎక్కువ చెప్పుకొని వచ్చేవారు. అలాంటప్పుడు కొన్నిసార్లు ఆటో వాళ్ళు రారు, ఎక్కడికి అని అడిగి తగులుకుంటారు. జగన్, మనకు స్కూటర్ ఉంటే బాగుంటుంది కదూ. విమానం ఉన్నా బాగానే ఉంటుంది, కానీ అర్ధనాళ్ళ గురించి మాట్లాడకూడదు. నాకు కాబోయే శ్రీవారు ముద్దుగా మందలించింది. నా విలువే అంతా అన్నాడు. అందుకు 3 రోజులు అలక సాగించి స్కూటర్ కొనిపించింది. చూడు మామయ్య, స్కూటర్ కొనమంటే డబ్బు లేదన్నాను, నాతో మాట్లాడడం లేదు. తనొచ్చి తీసుకోమనే వరకు నా స్కూటరే వద్దు. జగన్ ఫిర్యాదు చేశాడు. శ్రీపతి పక్కపక్క నవ్వేశాడు. బాగుంది పోట్లాట. అరగంటలో మీరు రాజీ పడండి, లేకపోతే స్కూటర్ క్రాంతికి ఇచ్చేస్తాను. ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. చూపులు పెనవేసుకొని మోగగా మాట్లాడుకున్నాయి. సారీ జగన్, లవ్ స్టోరీకి వెళ్దామా? సమత అడిగింది. మన లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్గా లేదా? భుజంతో ఢీ కొట్టాడు. ఇద్దరూ తయారయ్యారు. అత్తయ్య, అమ్మ వరలక్ష్మి వ్రతం చేసింది, మిమ్మల్ని సాయంత్రం పసుపు కుంకుమలకి రమ్మంది చెప్పాడు జగన్. అంతవరకు అయిష్టంగా ఉన్న సుశీలమ్మ ఇద్దరు జంటను చూసి మురిసిపోయింది. సాయంత్రం పేరంటానికి వెళ్ళిన సుశీలమ్మ వచ్చేసరికి సమత వచ్చి వంట చేసింది. భోజనాలు అవుతున్నాయి. మీరు ఓ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి డైరెక్టర్, మన ఇంట్లో వంట మనిషిని పెట్టుకోవాలంటే వెనకంచ వేస్తున్నాం. ఆ ఖర్చులు, హోదా, పౌల్ట్రీల మీద ఎలా మెయింటైన్ చేస్తుందో మీ చెల్లెలు. అది ఒక ఆర్ట్ అంటాను సుసి. ఆయన నవ్వుతూ మరింత కూర వేసుకున్నారు. ఏమో మళ్ళీ ఏం వ్యవహారాలు మొదలుపెట్టారోనని దిగులుగా ఉంది అంది సుశీల. సోమశేఖరం అలాంటివాడే కానీ ఇప్పుడు చేయడు అన్నాడు. ఆ తర్వాత అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని, శ్రీపతి పేరు మీదుగా డబ్బు తీసుకుంటున్నాడని తెలిసిన అందరూ అసూయతో అన్న మాటలని ఊరుకున్నాడు. జగన్ వినయ విధేయతలు చాలా నచ్చాయి. శ్రీపతి ఆఫీస్లో కూర్చొని ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఆ రోజు అతనికి ఎంతో ఆనందంగా ఉంది. వర్కర్స్కి బోనస్ ఇవ్వగా తాను కారు కొనుక్కోవచ్చు, సమత వివాహం చేయొచ్చు అని అనుకున్నాడు. అతను ఊహాలోకంలో ఉండగా
అతని ఆలోచనలు భగ్నం చేస్తూ ఫోన్ మోగింది. హలో మురళి, ఎప్పుడొచ్చావు? వారం రోజులైందా? అప్పుడే హోటల్ అప్పగించాడా మీ నాన్న? అవుననుకో. హోటల్ నందన ప్రొప్రైటర్ కొడుకు మురళి క్యాటరింగ్లో ఏదో షార్ట్ టర్మ్ కోర్సు అంటే అమెరికా వెళ్ళి అలాగే ప్రపంచ యాత్ర చేసి వచ్చాట. నేనా? 10,000 ఎవరిచ్చారు? రాజారావు అనే కుర్రాడు. చిత్రంగా ఉందే. అప్పుడప్పుడు అవసరానికి మీ నాన్న దగ్గరికి డబ్బు తీసుకునే మాట వాస్తవమే, కానీ ఈరోజు పంపలేదు. గంట తర్వాత క్యాష్ వస్తుందని పంపానా? మంచి పని చేశావు, వస్తున్నాను. అతను ఆదుర్దాగా లేచాడు. సోమశేఖరం కాదు కదా రాజారావు పేరుతో మోసగించేది? అతని ఒళ్ళు గగురు పొడిచింది. అతను లేచి బయటకొచ్చాడు. తన పాత జావా తీశాడు. నాన్న, సమత వచ్చింది. ఏమ్మా? జావా ఆపాడు. ఏం లేదు నాన్న, రాధిక పెళ్ళి వెళ్ళడానికి మీ అనుమతి? పిచ్చి పిల్ల, స్నేహితురాలు పెళ్ళికి వెళ్ళడానికి అభ్యంతరం చెప్తానా? మీరు వేళప్పుడు అనుమానంగా చూసింది. విషయం చెప్పాడు. ఎవరా రాజారావు? నేను చూస్తాను నాన్న. ఇద్దరు జావాపై హోటల్ నందనకు వెళ్ళారు. ప్రొప్రైటర్ ఎయిర్ కండిషన్ గదిలో కూర్చున్నారు. మురళి వాళ్ళకు కాఫీ తెప్పించాడు. నాన్నకు మీకు ఉన్న డీలింగ్స్ ఇంకెవరికి తెలుసు అంకుల్? మా కాబోయే అల్లుడు జగన్కు తెలుసు. ఓ ఐసీ, కంగ్రాచ్యులేషన్స్ మిస్ సమత అన్నాడు. థ్యాంక్స్ అన్నది పమిట వేలుకు చుట్టుకొని. మనిషి ఎలా ఉంటాడు మురళి? చూస్తారుగా, ఎత్తు పొడవుగా ఉంటాడు. పైజామా లాల్చి వేసుకొని గాంధీ క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. సమత తేలిగ్గా నెట్టూర్చింది. జగన్ నాన్నగారిని గుర్తిస్తాడు. ఎవరై ఉంటారు? వాళ్ళ ఆలోచనలు పూర్తి కాకముందే బయట బెల్ల వినిపించింది. మురళి వెళ్ళి తలుపు తీశాడు. వచ్చిన వ్యక్తిని చూసి తండ్రి కూతుళ్ళు కళ్ళప్పగించారు. వీరే మీరు పంపిన రాజారావు. మావయ్య? రాజారావు కాదు, జగన్మోహన్. జగన్? జగన్ నువ్వా? శ్రీపతి నోరు విప్పాడు. సమత మాటలు రానట్టు ఉండిపోయింది. అతను స్ప్రింగ్ డోర్ తీసుకొని పరిగెత్తినట్టే వెళ్ళిపోయాడు. ఓ మై గాడ్, నేను జగన్కు ఏది తక్కువ చేయలేదు మురళి. ఏది? వాళ్ళ స్థితి చూసి అతనే కాబోయే అల్లుడని గ్రహించాడు మురళి. అంకుల్, జరిగింది మర్చిపో. ఏమని ఓదార్చాలో అర్థం కాలేదు. చాలా ప్రణాళిక వేశాడు మురళి. నువ్వు అతడిని గుర్తించవని నాన్న లేని సమయం చూసి చేశాడు. రేపు గుర్తుపట్టిన నిన్నే అబద్ధాలు కోరుగా నిరూపించేవాడు. నాన్న, నా తల తిరుగుతోంది. సమతకు అప్రయత్నంగా కళ్ళు సజలాలయ్యాయి. వాళ్ళు వద్దన్న మురళి లిఫ్ట్ ఇచ్చాడు. వారం రోజుల వరకు అందరూ అలమటించిపోయారు. జగన్ రాలేదు. శ్రీపతి అందరికీ తను స్వయంగా వస్తే తప్ప డబ్బు ఇవ్వకూడదని చెప్పాడు. ఆ రోజు జయమ్మ వచ్చింది. బుడి బుడి దీర్ఘాలు తీసింది. ముక్కు చీదేసింది. అన్నయ్య, నా కొడుకు వల్ల ఏదైనా పొరపాటు జరిగితే క్షమించు. ఏం జరిగిందో అన్నన్నేళ్ళు మాని పడుకున్నాడు అన్నది. జయ, ఏం జరిగినా మన మంచికే జరిగింది. నువ్వు నిశ్చింతగా ఉండు. నాకు నేనుగా ఉద్యోగంలో పెట్టించలేదు. ఓ 5,000 ఇస్తాను, వ్యాపారం చేసుకోమను అన్నాడు. ఆమె ఎంత బ్రతిమలాడినా లాభం లేకపోయింది. సోమశేఖరం సమతను అడ్డు పెట్టుకోవాలని కొడుక్కు సలహా ఇచ్చాడు. సమత అతడి బలహీనతను క్షమించాలనే నిర్ణయానికి వచ్చేలోగా జగన్మోహన్ ఫోన్ ఇంట్లో పెట్టమని పురమాయించి వెళ్ళాడు. రంగి వచ్చింది. తగిన సమయం వచ్చింది అనుకున్నాడు. దాహం దాహం, ఆడదాహం కామదాహంతో ఒళ్ళు వేగిపోతోంది. తనలో ఈ మార్పు మంచిది కాదని తనకి తెలుసు. ఈ దాహం చెడ్డదన్న సంగతి తెలుసు. కానీ ఆలోచనలు వేరు, అవసరం వేరు. అవసరం ఎప్పుడు అదేమిటో ఎప్పుడు ఆలోచనతో కలవదు. దానితో కుస్తీ పట్టేసి అయినా సరే ఓడించేసి తనే గెలుస్తుందాయ. నిగ్రహించుకోవడం చాలా కష్టమైపోయింది ఆవేళ. రంగిని లోపలికి రమ్మన్నాడు. మీదకి లంఘించాడు. పులితో లేడి పోరాడినా ఎంతసేపని? ఇదే అయ్యేదే. అవసరం తీరిపోయినది, దాహం చల్లారిపోనాది. జరిగేదేంటి? రంగిని బ్రతిమలాడుకున్నాడు. ఎవ్వరికి చెప్పొద్దన్నాడు. పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. రంగి ఏడుస్తూ చేసుకుంటానన్నాడు. థూ అని మొహం మీద ఊసింది రంగి. నీలాంటి దరిద్రపు సచ్చినోడిని
పాపిష్టోణ్ణి నాను చేసుకుంటానా అని బూతులతో తిట్టింది. అదెంత పనిచేసిందో, ఎంతమందితో చెప్తుందోనని భయంతో, జలధరింపుతో, వణుకుతో ఇంకొక నిమిషం ఉండకుండా ఎకాఎకిని ఆ ఇంటి నుంచి, వీధి నుంచి, ఊరి నుంచి కూడా పారిపోయాడు. రైలు ఎక్కేశాడు. టికెట్టు కొనలేదని కొన్నాళ్ళు జైల్లో పడేశారు. ఆ తర్వాత ఇక్కడికొచ్చి ఈ అవతారం ఎత్తాడు. చూడు సమత, ఏదో పొరపాటైంది, క్షమార్పణలు చెప్దామన్నా మీ నాన్న అంగీకరించడం లేదు. ఒక్క మాట గుర్తుంచుకో, నన్ను కాదని మీ నాన్న నిన్ను ఎవరికి ఇవ్వాలనుకున్నా నీ బ్రతుకు బజార్లో పెడతాను. నోర్మొయ్యి. ఫోన్ పెట్టేసింది. ఆ విషయం తండ్రితో చెప్పలేదు. సోమశేఖరం ఫోన్ చేశాడు. మాకు వేరే సంబంధాలు వస్తున్నాయి బావా అంటూ. సరే, సమత అభిప్రాయం కనుక్కొని చెప్తాను. అతను కూడా ఫోన్ పెట్టేశాడు. సమత అతనిపై చెప్పలేని అసహ్యం కలిగింది. ఒక మోసగాడిని, బ్లాక్మెయిల్ చేసేవాడిని వివాహం చేసుకోగలదా? తాత్కాలికంగా ఆవేశంలో ఆకర్షణను ప్రేమ అనుకుంది. అంత మాత్రం చేత తన జీవితం నరకం చేసుకుంటుందా? సమూ తండ్రి రావడం చూసి లేచి కూర్చుంది. నువ్వు నాన్న, జగన్ విషయము ఇట్ వాజ్ ఎ క్లోజ్డ్ చాప్టర్ ఫర్ మీ. మనం అందరం కలిసి సినిమాకు వెళ్ళక చాలా రోజులైంది కదా. క్రాంతి కూడా క్రేజీ బాయ్స్ ఆఫ్ ద గేమ్స్ చూడాలనుకుంటున్నాడు. లేచి క్రాంతి కుమార్ని పిలిచింది. అతను దీర్ఘంగా విశ్వసించాడు కూతుర్ని చూసి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, నా ఛానల్కి మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.